వారు నాయన మునిగిపోయిందిరా, కొట్టుకొని పోయిందిరా, బ్రిడ్జి కొట్టుకపోయిందిరా నాయనా. అదే పనిగా నేను పొద్దుటూరు నుంచి చికెన్ కోసం వచ్చా. ఈ అన్నారానికి మడురికి మధ్యలో ఉండి ఈ బ్రిడ్జి మునిగిపోయిందిరా వరదలలో నాయనా. రవాణాల శాఖ ఏమైందిరా, రవాణా అయిపోయిందిరా. ఇంకా కట్టుబడి వాళ్ళు ఏం చేస్తారా రా అంటే నిలబడుకొని ఎవరిని పంపించకుండా అటు నుంచి వాళ్ళు ఆపినారు, ఇటు నుంచి వీళ్ళు ఆపినారు. నాకు చికెన్ కావాలరా, నేను ఇప్పుడు చికెన్ తినికి పోవాలరా. అన్నారంలో ఫేమస్ అని చికెన్ కోసం వచ్చినాంరా మేము పొద్దుటూరు నుంచి. కానీ వీళ్ళేమో ఆపి దింగినారా, నీళ్ళేమో ఫుల్గా ఉన్నాయిరా నాయనా. నాకు కడుపు కొట్టిందిరా, ఈ వరద నా కడుపు కొట్టిందిరా. చికెను నాకు చికెన్ కావాలరా ఇప్పుడు. చికెన్ పకోడా తిందామని వచ్చాంరా నాయనా. ఈ నీళ్ళు ఏందిరా ఇట పెరుగుతున్నాయి. ఈ వరద ప్రవాహం వల్ల నాయనా రవాణా శాఖ మునిగిపోయింది రోయ్. రవాణా శాఖనే లేదురా నాయనా, రవాణా లేదురా అవతల నుంచి ఇవతలకి. ఏం చేద్దాంరా నాయనా. ఈ పక్క నుంచి చూస్తేనేమో అట్టుంది, అటుపక్క నుంచి చూస్తేనేమో ఇట్టుంది. ఆ పక్కన వాళ్ళు ఈ పక్కకు రాలే, ఈ పక్కన వాళ్ళు ఆ పక్కకు పోలే. నా చికెన్ ఇప్పుడు ఎవడు తెచ్చిచ్చారా నాయన. వీళ్ళంతా గ్రూప్ డిస్కషన్లు పెట్టినారా నాయన. ఈ పిల్ల నా కొడుకులు గమ్ము ఉండకుండా రాళ్ళు దిగుతున్నారా వీళ్ళు. వీళ్ళ రాళ్ళల్లో కట్లు పడా. ఏం చేస్తున్నారా మీరు పిల్ల నా కొడుకల్లారా ఇడ ఇంటికి పోకోకుండా. అని నేను వచ్చి చూసి అడిగితే అన్నా నీళ్ళు పెరిగినాయన్నా అన్నారు రా ఇల్లు.